नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। प्रजासेवा भवनात लोकांची आणि चाहत्यांची गर्दी। कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या समस्या ऐकल्या। बोधगिरी जाई जंगलात वाघांचे स्थलांतरण, आजूबाजूच्या गावातील लोकांमध्ये भीतीचे वातावरण। प्रजासेवा भवनामध्ये सतत अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांचे अभिवादन करताना लोक। आजच्या सविस्तर बातम्या। दुर्दैवी, वंचित आणि सामान्य लोकांसाठी भाजप नेते कंदी श्रीनिवास रेड्डी हे पाठीशी उभे आहे। आदिलाबाद शहरातील कैलासनगर येथील प्रजासेवा भवन येथे ते नेहमी उपलब्ध असतात। तिथे येणाऱ्यांचे मनापासून स्वागत आणि आमंत्रण दिले जाते। त्यांचे दुःख ऐकून त्यांना दिलासा दिला जातो। ते संकटात सापडलेल्या आर्थिक मदत आणि सेवा देतात। समस्या घेऊन येणाऱ्यांना प्रोत्साहन दिले जाते। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन हे शेकडो चाहते आणि कार्यकर्त्यांनी गजबजून जात आहे। कंदी श्रीनिवास रेड्डी यांनी आमदार जोगुरामन्ना यांच्यावर जोरदार टीका केली। सत्तेत येऊन 8 वर्षे होऊनही आदिलाबादच्या जनतेसाठी आतापर्यंत कोणीही डबल बेडरूमचे घर बांधले नाही। कंदी श्रीनिवास रेड्डी यांच्या भाषणाला उपस्थितांनी टाळ्यांचा कडकडाट केला। ఈ 13 ఏళ్ల నుంచి ఈ జోగురామన్న ఎట్లా ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేస్తున్నాడు అనేది ఇంటింటికి చెప్పాలా? అర్థమైందా? జోగురామన్నకు ఒక గట్టి క్యాండిడేట్ లేకుంటే ఆయన అడిగేటోడు, ఆయన ఆటలు బాగా నడిచినాయి। అర్థమైందా? జోగురామన్న మస్తు అవినీతితో పైసలు సంపాదించాడు। ఇక ప్రజల్ని నమ్ముకోవట్లేడు। ఇక జోగురామన్న కళ్ళు బాటిలని నోట్లని పంచుతాడు। ఈసారి కట్టలు మస్తు సంపాదించాడు మినిస్టర్ ఉన్నప్పుడు। మళ్ళీ ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే। మీరేమో పంట మార్పిడి చేయకపోతే ఒకటే మనిషిని గెలిపిస్తుండే। పంట మార్పిడి చేస్తే ఎక్క పంట పండుతుందా? ఒకటే పంట పండితే ఎక్క పంట పండుతుంది? పంట మార్పిడి చేయాలి కదా। మీరు పంట మార్పిడి చేయలేదు ఇన్ని రోజులు, ఈసారి చేసి చూపిస్తారు కాక। ఈ 8 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 8 ఏళ్లలో జోగురామన్న 4.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు। ఈ 8 ఏళ్లలో జోగురామన్న ఒక్క ఇల్లు కట్టలేదు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో।
జయనత్ మండల్లా బేల మండల్లా అవేదో తూతూ మంత్రంగా కొసరు అంటారు తెలుసా. శాంపుల్ తీసుకో, స్వీట్ షాప్ వాడు కొనతనకు ఒక శాంపుల్ ఇస్తాడు తెలుసా. నువ్వు టేస్ట్ చూడతాను తీయగున్నదా మంచిగున్నదా. అట్లా ఒక నాడిని 10 బెడ్రూమ్లు ఈడల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. అవి ఇక కేటాయించలేదు. జోగు రామన్న ఈసారి పైసలు నమ్ముకున్నాడు. ఇండ్లు ఒక్కిల్లు కట్టలే. 2018 నుంచి కొత్త రేషన్ కార్డు ఇస్తలేడు. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు 3 ఏళ్ల నుంచి ఒక్క బిడ్డకు స్కాలర్షిప్ రాలే. ఉద్యోగులకు మనిషికి నెలకు 3,000 ఇస్తున్నాడు. అయిందా? మరి ఇవన్నీ 2018 ఎలక్షన్లకు ముందు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా, మీకు పింఛన్లు ఎంత, మీకు రేషన్ కార్డు ఎంత, అన్ని దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. వచ్చింది ఎవరికైనా? అన్ని అబద్ధాలే. ఆమె ఇచ్చుడు, కొబ్బరికాయలు కొట్టుడు, ఒక్కదానికి 3 సార్లు కొబ్బరికాయ కొట్టుడు. కంది శ్రీనివాసరెడ్డిని కొనుడు జోగు రామన్న తాత తర కూడా కాదు. నన్ను కొనాలంటే నీకు అర్థమైందా? ఆదిలాబాద్ ప్రజల కోసం వచ్చిన నేను బరాబర్ జోగు రామన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. 100 సార్లు ప్రశ్నిస్తాం. ఎందుకు? ఆయన ఇంటికి అలా తాతలు సంపాదించిన భూమిని రాసిమంటున్నాం మనం. జోగు రామన్న తాత సంపాదించిన, తండ్రి సంపాదించిన భూమి కుట్టున్నావా? మన ఇండ్లు మనకు కావాల, మన పింఛన్లు మనకు కావాల, మన రేషన్ కార్డులు మనకు కావాల, మన బిడ్డలకు స్కాలర్షిప్లు మనకు కావాల. ఆల్రెడీ జోగు రామన్న మన కార్యకర్తలు, జోగు రామన్న మనుషులు మన కార్యకర్తలు బెదిరిస్తున్నట. చెప్పండి బిడ్డ, జోగు రామన్న బీజేపీ కార్యకర్తల మీద చెయ్యమంటే ఆదిలాబాద్ భక్కుమంటది అగ్గిరాజేస్తాం మనం. ఈసారి చెప్పండి మాకు కందిసి, నువ్వు కనుక కేసులు పెట్టి జైలు పెడితే కంది శ్రీనివాస్ రెడ్డి వకీలు ఎక్కిపిస్తారని చెప్పండి. ఏమైపోతా ఎంతమందిని జైల్లో పెట్టారో చూద్దాం. జోగు రామన్న ఫస్ట్ కందిసి మిమ్మల్ని జైల్లో పెట్టాలంటే ఫస్ట్ కంది శ్రీనివాస్ రెడ్డిని జైల్లో పెట్టమని చెప్పండి. దమ్మున్నదా? జోగు రామన్నకు హైదరాబాద్ లో పరపతి ఉంటే మనకు ఢిల్లీ స్థాయిలో పరపతి ఉన్నది. బొంద పెడతాం బొంద మా కార్యకర్తల జోలి కట్టే. ఇంకా జోగు రామన్న నీ మనుషుల కార్యకర్తలు ప్రేరిస్తుండట. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయా? వచ్చినాయి. రాజశేఖర్ ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయా? వచ్చినాయి. రోషయ్య ఉన్నప్పుడు పింఛన్లు వచ్చినాయా? వచ్చినాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పింఛన్లు రాలేదా? వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వస్తాయి, దీని తర్వాత ఎల్ఐ ఉన్నప్పుడు వస్తాయి, మళ్ళీ ఉన్నప్పుడు వస్తాయి. పింఛన్లు ప్రజల హక్కు. వీడ తాత జాగి ఉన్నాడా? పింఛన్లు ఆగిపోతే అని చెప్తున్నాడా? జోగు రామన్న రాకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా పైసలు? బరాబర్ అడగండి. ఆయన కొడుకు, ఆయనకి ఏం అర్హత ఉన్నది? జోగు ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్ కావడానికి ఏం అర్హత ఉన్నది? మీ బీసీ బిడ్డలు మీకంటే కదా ఉన్నాడు. ఆ పిల్లడు మీకంటే కదా ఉన్నాడా? తండ్రి ఎమ్మెల్యే కాకపోతే కొడుకు మున్సిపల్ చైర్మన్ అయిపోయాడా? బీసీ బిడ్డలు మీ పౌరుషమైనది ప్రశ్నించండి. కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత మున్సిపల్ పీఠం మీద బరాబర్ ఒక బీసీ బిడ్డలు ఎక్కిందా? एनआरआय भाजप नेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन कार्यकर्त्यांनी गर्दी केली. गेल्या 15 दिवसांपासून सुरू झालेल्या नित्य अन्नदान दररोज शेकडो भुकेलेल्या लोकांचे समाधान करत आहे. आजपर्यंत कोणत्याही नेत्यांनी निवडणुकीशिवाय रोज असे जेवण तयार केले नसल्याचे बोलले जाते. घरी आपण कसेही जेवतो, पण इथे मात्र डाळ, वरण, भात आणि दही असे जेवण दिले जाते, जे कंदी श्रीनाथांच्या चांगुलपणाचा पुरावा आहे. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की जोपर्यंत श्वास आहे तोपर्यंत अन्नदान सुरूच राहील. अन्नदानापेक्षा श्रेष्ठदान नाही. मनसोक्त जेवण घेणाऱ्यांचे आशीर्वाद त्यांच्या मनोकांक्षा पुढे नेतील असेही ते म्हणाले. బీజేపీ పార్టీ
తరపు నుంచి ఒక కార్యకర్త ఇదివరకు దాకా మేము చూస్తున్నాము, కానీ ఇట్లా అన్నదాత చేసేది వ్యక్తి దొరకలే. ఇప్పుడు మా కంది శ్రీనివాసరెడ్డి నడుము గట్టి అన్నదాత చేస్తున్నారు. మళ్ళా తర్వాత ఆదిలాబాద్కు మంచిగా అవగాహన తీసుకొత్తని ఒక కార్యకర్త మేరంగా మంచి వ్యక్తి మంచి పనిచేస్తారని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఇది ఫస్ట్ టైం అన్నదానం మొదలుపెట్టిండ్రు అంటే ఇది ఈనాటి నుంచి ఉండేది కాదు. ఉన్నంతకాలం తన చేస్తా అని కోరిక చేసిండు, అది ఒకే నడుస్తూ ఉంటుంది. మాకు ఇంతవరకు సరి అయిన లీడర్ దొరకలేదు. మాకు ఇప్పుడు సరి అయిన మొగంలాగా ఒక పులిబిడ్డగా దొరికిండు. అన్ని పనులు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు మాకు స్వామి. కాంగ్రెస్ పార్టీ ఉండే, తెలుగుదేశం ఉండే, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండే, ఇప్పటిదాకా అన్నదానం అన్నది ఒకరోజు పెట్టి అది కోళ్ళకు మెతుకులు పెట్టినట్టు హడావుడిగా పెడుతుండే. ఏదన్నా ఒక చిన్న మీటింగ్ పెట్టి అవి జుట్టు కోళ్ళని తెచ్చి ఉడకనీయకుండా వాళ్ళకు లిక్కర్లు పోసి వాళ్ళని పాగలు చేసి ఇట్లా చేస్తుండే. అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్లో స్థలం అన్నది లేకుంటే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి పార్టీ ఆఫీస్ పెట్టి డైలీ 200 నుంచి 300 మందికి అన్నదానం చేస్తున్నాడంటే ఇప్పటిదాకా ఏ కార్యకర్త చేయలే. కంది శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మీకు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మీ ఇంటి పర్సనల్ పని ఉన్నా ఆదిలాబాద్కు వస్తే నా ఆఫీస్కు వచ్చి అన్నం తిని నీళ్ళు తాగి నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరు వెళ్ళొచ్చు అని अतडू చెప్పడం జరిగింది. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रातील भाजप कार्यकर्ते तिप्पिरेड्डी नारायण रेड्डी यांना साप चावला असून त्यांच्यावर आदिलाबाद रिम्समध्ये उपचार सुरू आहे. स्थानिक भाजप नेत्यांनी ही बाब कळताच त्यांनी कंदी श्रीनिवास रेड्डी रुग्णालयात सल्लामसलत केली. पीडितेला धाडस आणि आर्थिक मदत दिली. तसेच रिम्समध्ये उपचार घेत असलेल्यांना इतर काही रुग्णांचा सल्ला घेऊन त्यांना वैद्यकीय उपचारांसाठी विनंती करण्यात आली. डॉक्टरांना रुग्णांना वेळेवर उपचार देण्यास सांगितले. जैनतच्या डबल बेडरूम घरांभोवती कचरा साचला आहे आणि विषारी कीटकांचा अधिवास बनला आहे. याकडे स्थानिक अधिकारी लक्ष देत नसल्यामुळे अशा घटना घडत असल्याचा आरोप कंदी श्रीनिवास रेड्डी यांनी केला.
అదేం కాదు, అది ఎమర్జెన్సీ కాదు. జైనత్ మండల హెడ్ క్వార్టర్స్లో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త శ్రీ నారాయణ రెడ్డి గారు పాము కాటు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రభుత్వం సరిగా కేటాయించకపోవడం వల్ల కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ చుట్టుపక్కల ముళ్ళ పొదలు, కంచెలు అంతా గందరగోళం ఉండడం వల్ల అక్కడ పాములు సంచరిస్తున్నాయి. ప్రభుత్వం అనుకున్న స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కట్టలేదు, కట్టినా అంటే కొన్నిటిని కూడా సరిగా అలకేట్ చేయలేదు, లబ్ధిదారులకు కేటాయించలేదు. సో ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చుట్టుపక్కల సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఆ ప్రాంతాల్ని క్లీన్గా పరిశుభ్రంగా ఉంచాలని నేను తక్షణం డిమాండ్ చేస్తున్నా. 6 నెలల క్రితమే మా కార్యకర్త అమ్మగారు అమ్మని పాము గుట్టింది, పాము కాటేసింది. ఇప్పుడు 6 నెలల తర్వాత మా కార్యకర్తని కాటేసింది. ఇట్లా ఎంతమంది పాము కాట్లకు బలవ్వాలా? ప్రభుత్వం నిస్సిగ్గుగా ఉన్నది. ఏ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఆ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచమని చెప్పినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ ప్రాంతాల్ని వెంటనే तक्षण परिशुभ्रंगा చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. एएसआय सुनीता यांनी सांगितले की जर एखाद्या गुंडांकडून त्रास होत असेल तर त्यांनी टीमला कळवावे आणि 100 डायल करावा. आदिलाबाद जिल्हा केंद्रातील एका खाजगी शाळेत संघाच्या पुढाकाराने विद्यार्थ्यांसाठी जनजागृती कार्यक्रमाचे आयोजन करण्यात आले होते. चैतन्य यांनी विद्यार्थ्यांना सायबर गुन्ह्यासोबतच शी टीमद्वारे दिल्या जाणाऱ्या सेवाबाबत माहिती दिली. ते म्हणाले की एसपीच्या आदेशानुसार जिल्ह्यात पथक कार्यक्षमतेने काम करत आहे. महिला आणि विद्यार्थ्यांच्या सुरक्षेसाठी काम करत असल्याचे त्यांनी सांगितले. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటిదంటే వలస కూలీలు 3 మార్కులు వచ్చినాయి, 473 మార్కులు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటి అంటే ఈ గిరిజాలో ఆయనకు అడ్మిషన్ వచ్చింది, ఫ్రీగా కోచింగ్ తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఏమైంది కదా అంటే వాళ్ళ మేనమామ చంపాడు. ఆయన ఒక్కడుండే అతను వాళ్ళ కుటుంబానికి ఆయన చనిపోవడం చేత ఆయనకి ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు. అయినా కానీ ఏం చేశాడు కదా అంటే క్లాసెస్ వేసిరు, హాస్టల్ వేసిరు, స్టార్ హోటల్ ఫుడ్, స్కాలర్షిప్ 20,000 వస్తే 15,000 తల్లిదండ్రులకు పంపిస్తున్నాడు. 5,000 అమ్ముతాను అనుకుంటేనే మీరు ఏదైనా సాధిస్తారు, అంతే కదా. పురుషులు కావాలి. మేడం చెప్పిన అన్ని కూడా సార్ ఏమవుతుంది ఏమి కాదు. సరే అండి. ఉదయ్ కుమార్ రెడ్డి సార్ గారు ఎస్పీ గారి దేశ ఆధార ప్రకారమే ఈ షీటీం అనేది రన్ అవుతుంది. కనుక షీటీం అనేది ఎందుకంటే ఆడపిల్లల సేఫ్టీ గురించి, ఎందుకంటే ఈ మధ్యలో ఏమైనా ఎట్టన్నా పోతున్నా, బయటకు ఎట్టన్నా ఎత్తున్నా, ఏదైనా అగత్యాలైనా, ఎవరి మీద ఆటోలో పోతున్నా, ఇంకేదైనా యూటీసింగ్ కానీ ఎవరైనా నింబడివాడి ఎవరైనా సతాయిస్తుంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు పోయి చెప్పినా కూడా మా అమ్మాయి ఏదైనా ప్రాబ్లంలో పడుతుందేమో, బయటకు పోయి చెప్తే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందా అన్న భయంతో కొందరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమనే ఈ షీటీం అనేది ఏర్పరిచి, ఎందుకంటే ధైర్యంగా షీటీం కు మీరు కంప్లైంట్ ఇస్తే మీ పేర్లు కానీ మీ పేరెంట్స్ కానీ మీ ఇంటి పక్క వాళ్ళకు కూడా చెప్పబడదు. ఎందుకంటే మీ విషయాలన్నీ గోప్యంగానే ఉంచబడుతుంది, సీక్రెట్ గా. అమ్మాయి పేరు కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరికి ఇక్కడ చెప్పబడదు. ఎవరైతే మిమ్మల్ని సతాయిస్తారో వాళ్ళని తీసుకొని వెళ్ళి కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. అమ్మకు షీటీం అనేది ఒకటి ఆఫీస్ ఉంది కోర్టు ఆపోజిట్ లో, ఆఫీస్ కు తీసుకెళ్లి మేము కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి ఎవరైతే అబ్బాయి సతాయిస్తుండో. तुकडोजी महाराज भक्त मंडळांनी सांगितले की या महिन्याच्या 30 तारखेला आदिलाबाद जिल्हा केंद्रात तुकडोजी महाराज यांच्या पुण्यतिथीनिमित्त विविध कार्यक्रमाचे आयोजन करण्यात आले आहे. स्थानिक प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेत ते बोलत होते. ते म्हणाले की या महिन्याच्या 30 तारखेला आदिलाबाद शहरातील रामनगर राम मंदिरात भजनासह जागरण कार्यक्रमाचे आयोजन करण्यात आले आहे. कार्यक्रम यशस्वी करण्यासाठी भाविकांनी मोठ्या संख्येने यावे असे आवाहन तुकडोजी महाराज भक्त मंडळांनी केले.
బ్రహ్మలీన్ వందనీయ రాష్ట్రసంత తుకుడుజీ మహారాజ్ యొక్క 54వ పుణ్యతిథి రామ్నగర్ తుకుడుజీ మహారాజ్ రామారావు ఆధ్వర్యంలో రామ్నగర్లో శనివారం రోజున రాత్రి జాగరణ భజన కార్యక్రమం ఉంటుంది. తదుపరి పల్లకి కార్యక్రమం 8:30కు రామ్నగర్ గుండా తిరుగుతూ 11:30కు పవార్ మహారాజ్ యొక్క సప్తఖంజరి వాదక్ ఆయన యొక్క ముఖ్య సందేశం మనకు కాలాకీర్తనంగా రామ్నగర్లో జరుపుతారు. తదుపరి కార్యక్రమం అన్నదానం ఉంటుంది. కావున అందరూ గురుదేవ సేవా భక్తులందరూ రామ్నగర్కు వచ్చి మహారాజ్ తుకుడుజీ మహారాజ్ 54వ పుణ్యతిథిని సమర్థవంగా అందరం కలిసి చేద్దామని అందరికీ विज्ञप्ती. भाजप नेत्यांनी तामसी मंडळ केंद्रातील कृषी सहकारी संस्थेचे सीओ केशव यांना पंतप्रधान पीक विमा 2018 चे पैसे तत्काळ शेतकऱ्यांच्या खात्यात जमा करावे अशी याचिका देण्यात आली. पंतप्रधान पीक विमा 2018 शी संबंधित पैसे आहेत. अजूनही शेतकऱ्यांच्या खात्यात पैसे जमा झाले नाहीत असे भाजपचे जिल्हा उपाध्यक्ष समा संतोष रेड्डी यांनी सांगितले. विमा हप्ता भरूनही 310 शेतकऱ्यांच्या खात्यात पैसे जमा झाले नसल्याचे त्यांनी सांगितले. शेतकऱ्यांच्या बाजूने न्यायालयात जाणार असल्याचे त्यांनी स्पष्ट केले. భారతీయ జనతా పార్టీ తరఫున 2018 సంవత్సరానికి చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫసల్ బీమా పథకము పిఎసిఎస్ తాంసీ సొసైటీలో దాదాపు 310 మంది రైతులు తాంసీ భీంపూర్ చెందినటువంటి రైతులకు ఇప్పటివరకు 2018 ఫసల్ బీమా డబ్బులు రైతులు తమ వాటా చెల్లించినప్పటికీ రైతుల ఖాతాలలో ఇప్పటివరకు ఫసల్ బీమా డబ్బులు జమ కావడం లేదు. ఇట్టి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు తాంసీ మండల పిఎస్సిఎస్ సిఇఓ కేశవ్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2018 సంవత్సరంలో రైతులు తమ వాటా చెల్లించినప్పటికీ అనేక బ్యాంకులలో ఫసల్ బీమా డబ్బులు వచ్చినప్పటికీ తాంసీ పిఎస్సిఎస్ డబ్బులు ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ కాలేదు. కావున ఈ సందర్భంగా వారికి వినతి పత్రం समर्पितो. आदिलाबाद जिल्ह्यातील बजार हतनूर मंडळातील गिरजाई जंगल परिसरात वाघाने गायीच्या कपाळावर हल्ला केल्याने एका गायीचा मृत्यू झाला. वाघाच्या या हालचालीमुळे आजूबाजूच्या गावातील लोक चिंतेत आहे. शेतात पोहोचलेल्या वनविभागाच्या अधिकाऱ्यांशी परिसराची पाहणी केली. वाघ खरंच आला होता याची खात्री झाली. लोकांना सावध राहण्याचा सल्ला देण्यात आला. नाम क्या? सुनील. क्या करते तुम? वही चला. तुम्हारा गाय को वाघ पकड़ा बोल के तुम कंप्लेंट दिए? हाँ मैं. कब मारा था गाय को? गाय को 2-3 दिन पहले मारा. कितने बजे मारा? 2:30 बजे का टाइम था. वो मारे से जानवर को तुम देखे क्या? हाँ देखा. वो दिखने में कैसा था? उस पे गोल गोल धब्बे थे उसको. गोल गोल धब्बे थे. उत्ताच. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजासेवा भवनात लोकांची आणि चाहत्यांची गर्दी. कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या समस्या ऐकल्या. बोधगिरीजाई जंगलात वाघांचे स्थलांतरण. आजूबाजूच्या गावातील लोकांमध्ये भीतीचे वातावरण. प्रजासेवा भवनामध्ये सतत अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांचे अभिवादन करताना लोक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज. सत्तेसाठी जनतेसाठी. नमस्कार.